వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లాంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడటం, మంత్రులు ఛార్జ్ తీసుకోవటం, శాఖలు రివ్యూలు చేస్తూ ఉండటంతో అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకోవైపు ఇన్నాళ్ళు వైసీపీ అధికారంలో ఉండటంతో భయపడ్డవారు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాలపై గలమెత్తుతున్నారు. ధైర్యంగా ముందుకొస్తున్నారు. పార్టీ భవనాల అక్రమ నిర్మాణాలతో పాటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహారాలు నడిపిన వారి చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్పుడు ఏపీ శాఖలో వెలుగు చూస్తోన్న స్కామ్లు. లెక్కలు తేల్చే పనిలో ఆఫీసర్లు. మైనింగ్ నుంచి మద్యం దాకా అక్రమాలు. అడ్డగోలుగా పార్టీ ఆఫీస్ భవనాలు. విచ్చలవిడిగా రూల్స్ ఉల్లంఘనలు. భూ కబ్జా కేసుల్లో వైసీపీ మాజీలు. అవును, ఏపీలో ఇప్పుడు ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వం తాలూకు అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకొన్ని తవ్వకుండానే బయటకొస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఇన్నాళ్లు బాధితులుగా మిగిలిపోయిన వారు ప్రభుత్వం మారటంతో ధైర్యంగా ముందుకొచ్చి వైసీపీ మాజీలపై కంప్లైంట్లు చేస్తున్నారు. చాలా వరకు భూ కబ్జాలు, మైనింగ్, మందు వ్యవహారాల చుట్టూ అడ్డగోలు మ్యాటర్ నడిచిందన్న విషయం బయటకొచ్చింది. వీటికి తోడు కీలక శాఖల్లో గత 5 ఏళ్లు ఎంత అరాచకం జరిగిందన్న విషయాలను ప్రజల ముందు ఉంచేందుకు శ్వేతపత్రాల రిలీజ్కు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో కుంభకోణాలకు సివిల్ సప్లై శాఖ నిలయంగా మారిందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తించారంటున్నారు. అధికారులను అలర్ట్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై రిపోర్ట్ తెప్పించుకుని సమీక్షిస్తున్నారు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల లెక్కలు తేల్చేందుకు రెడీ అవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా 251 స్టాక్ పాయింట్లలో 189 స్టాక్ పాయింట్లపై కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యంపై కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి శాఖలోనూ కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. పేద ప్రజలకిచ్చే నిత్యావసర సరుకులు ప్రతి ప్యాకెట్లో కూడా 100 నుంచి 200 గ్రాముల వరకు తగ్గించినట్లు ప్రాథమికంగా తేల్చారు. తనిఖీలు చేసే కొద్దీ ఆధారాలు బయటపడుతున్నాయి. ఇసుక, మద్యం తరువాత అదే స్థాయిలో సివిల్ సప్లైలో అక్రమాలు నడిచాయంటున్నారు. ఇక వైసీపీ నిర్మించిన పార్టీ ఆఫీస్ భవనాలపై ఇప్పటికే రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్థలాల కేటాయింపులు, సరైన పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తించారు. అందులో అమరావతి ప్రాంతంలో కూల్చివేతలు కూడా చేపట్టారు. మరికొన్ని పార్టీ ఆఫీసులకు నోటీసులు ఇచ్చారు. అధికారులను బెదిరించి ఇరిగేషన్ స్థలాల్లో వైసీపీ ఆఫీసుల నిర్మాణాలు చేపట్టడంపై టీడీపీ కూటమి నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడే ఆర్ఎన్బి సైటు మీ అందరికీ తెలుసు. గత 50 సంవత్సరాలుగా దాన్ని పరిరక్షిస్తూ ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా. అక్కడ ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసులు కానీ, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లు కానీ దాన్ని అంతా పరిరక్షించుకున్న దాంట్లో అసలు వైసీపీ కార్యాలయం కట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా తాడేపల్లిలో ఇరిగేషన్ బ్యాంకు పైన అది నిషిద్ధ ప్రాంతం. రేపు ఫ్లడ్ వస్తే ఏ విధంగా చేస్తారు? ఫ్లడ్ బ్యాంక్ పైన కార్యాలయం కట్టడం విచిత్రం కాకపోతే అటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది. అది తథ్యం ఏ ప్రభుత్వం వచ్చినా.
అటు నెల్లూరు సైదాపురంలో అక్రమ క్వాడ్స్ తవ్వకాలు తెరపైకొచ్చాయి. వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బెరదవోలు శ్రీకాంత్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్లు సిండికేట్ గా ఏర్పడి అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు మైన్స్ యజమాని ఆదూరు బద్రీనాథ్ సిఐడికి కంప్లైంట్ చేశారు. సైదాపురం మండలం జోగినపల్లిలో తనకు 240 ఎకరాలున్నాయని, వాటిలో 8 మైన్స్ ఉన్నట్టు చెప్పారాయన. గత 2 ఏళ్లుగా తమ పొలాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు ఆరోపించారు. సుమారు 500 నుంచి 800 కోట్ల రూపాయల విలువ చేసే 1,50,000 టన్నుల క్వాడ్స్ ను తరలించేసినట్టు చెప్పారు బద్రీనాథ్. తాము అడిగితే కేసులు పెడతామని బెదిరించారని, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. హైకోర్టులో కేసు వేసినా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని చెప్పారు. తాజాగా సిఐడికి ఫిర్యాదు చేశానన్నారు. మాది సైదాపురం మండలంలో జోగిపల్లి గ్రామంలో మాకు పొలాలు ఉన్నాయి. 240 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాల్లో మైనింగ్ అనేది, ఖనిజం అనేది దొరుకుతుంది. మా పాతల పూర్వీకులు కూడా మైన్లు చేస్తున్నారు. ఈ ఆనవాళ్ళను అక్కడ చూసుకొని 1,50,000 టన్నులు ప్రభుత్వ పెద్దలు కారుమూరి నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండే కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి వాళ్ళ అండతో ఈ సందీపు ఇక్కడ డిఆర్ ఉత్తమ హోటల్ యజమాని కొడవలూరు ధనుంజయ రెడ్డి, బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి, చోటా నాయకుడు, వైసీపీ నాయకుడు, వీళ్ళందరూ కలిసి ఒక ఆదూరు చరణం, ఒగ్గు కృష్ణయ్య వీళ్ళందరినీ పెట్టుకొని ఇంకా మరికొందరు వీళ్ళందరినీ పెట్టుకొని మా పొలాల్లో కానీ సిద్ధలేకొండ దేవుడిని కానీ అన్నీ తవ్వేశారు. మా దాంట్లోనే 1,50,000 టన్నుల్ని ఖనిజాన్ని తరలించారు. దీని విలువ 550 నుంచి 800 కోట్ల రూపాయలు మా ఒక్క దాంట్లోనే తరలించారు. దీంట్లో ఆఫీసర్లు, మైనింగ్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం వహించి ఎవరూరు వాటా వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు అదే ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆశపడ్డారు. ఈరోజు ఆ ప్రభుత్వం రాకపోయేతలకే ఎవరి పాటికి వాళ్ళు జారుకుంటున్నారు. మరోవైపు విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు షాక్ తగిలింది. హయగ్రీవ భూముల వ్యవహారంలో ఫిర్యాదుల ఆధారంగా ఆయనతో పాటు ఆడిటర్ జీవి, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై ఆరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎంఓయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారన్నారు. దీంతో జూన్ 22న పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎంవీవీ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంకోవైపు ఆర్టీసీలో లీజుల వ్యవహారంపై కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. లీజుల పేరుతో కారు చౌకగా భూములు తీసుకున్న విషయంపై దుమారం చెలరేగుతోంది. వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆర్టీసీ లీజులను సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట అగ్రిమెంట్ చేశారంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, అద్దంకి డిపోల పరిధిలోని స్థలాలను లీజ్ పేరుతో దక్కించుకున్నారు. గత ఏడాది నవంబర్లో ఆర్టీసీ అధికారులు వీటికి టెండర్లు పిలవగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 15 ఏళ్లకు లీజ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ స్థలాల కోసం పలువురు పోటీ పడినా వారిని బెదిరించి వారంతట వారే టెండర్ల నుంచి తప్పుకునేలా చేసి కుమారుడి సంస్థకు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ స్థలాల లీజ్పై ఆరోపణలు పెరగటంతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లీజ్ తీసుకున్న స్థలాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో విలువైన భూములు అడ్డగోలుగా కాజేశారని ఆరోపించారు. ఒంగోలులో స్థలం చదును పనులు సహా మిగతా 16 చోట్ల నిర్మాణాలు జరగకుండా ఆపాలని అధికారులను ఆదేశించారు. 5 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా ప్రైవేట్, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైసీపీ నేతలు ఆర్టీసీ ఆస్తులపైన కన్నేయటం దుర్మార్గమంటున్నారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. రాష్ట్ర వ్యాప్తంగా 70 ఆర్టీసీ డిపోల పరిధిలో లీజ్ పద్ధతిన కేటాయించిన ఆస్తులను కాపాడుకుంటామన్నారు. ఇప్పటి వరకు పిలిచిన టెండర్లు రద్దు చేయిస్తామన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ సైకో ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ సైకో ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా దోచుకోవడం జరిగింది. దాంట్లో చాలామంది భాగస్వాములు ఉన్నారు. దోచుకున్నది కాకుండా ఈరోజు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక కంపెనీని క్రియేట్ చేసి సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీని క్రియేట్ చేసి వాళ్ళ కొడుకు పైనే
చేవిరెడ్డి హర్షిత్ రెడ్డి అనే పేరు పైన దాన్ని పెట్టుకోవటం, 17 ప్లేసెస్లో 17 మెయిన్ ప్లేసెస్లో అంటే 17 జిల్లాల్లో మెయిన్ ప్లేసెస్ ఇది ఆర్టీసీ అవ్వచ్చు, ఆర్ఎన్బి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కూడా ప్రభుత్వ భూమి ఇవాళ మన ఒంగోలులో వచ్చే లోపలికి ఇది ప్రైమ్ లొకేషన్, ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ. దీంట్లో 40 సెంట్లు భూమిలో ఈరోజు దీన్ని మొన్న మార్చిలో ఫిబ్రవరిలో టెండర్ కాల్ఫర్ చేశారంటున్నారు. అది ఎవరికి తెలియదు. వాళ్ళ పాటికి వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయింది. ఇవాళ కావాలని చెప్పేసి మట్టి తోలటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇలా తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏ తప్పు జరిగినా యాక్షన్ తప్పకుండా ఉంటుందంటున్నారు అధికార పార్టీ నేతలు. For more videos like this, subscribe Big TV channel.